ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయగా నేటి నుంచి ప్రజలకు దర్శనం కూడా అనుమతి కల్పించింది సర్కార్. అయితే సందర్శనకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఇవాళ సందర్శన లేదని చెబుతున్నారు అక్కడి సిబ్బంది. దీంతో అంబేద్కర్ని స్టాచ్యూ చూడాలనుకున్న జనం అయోమయంలో పడ్డారు. నిన్న సీఎం జగన్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో ఆ సామాగ్రిని తొలగించే పనిలో పడ్డారు సిబ్బంది. ఈ నేపథ్యంలోనే సిబ్బంది ప్రజలను లోపలికి అనుమతించడం లేదు. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచి సందర్శనకు అనుమతిస్తారో తెలియక జనం ఎదురు చూస్తూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అయితే నిన్న ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. అయితే ప్రజల సందర్శనార్థం అది ఎప్పటికీ ఓపెన్ చేస్తారు ఏంటి అనే దానిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ప్రెజెంట్ అయితే అక్కడికి వచ్చిన ప్రజలు అయోమయంలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి సందర్శనార్థం అక్కడ ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహాన్ని ఎప్పుడు ఓపెన్ చేసే అవకాశం ఉందనుకో శివ? నిన్న ప్రభుత్వం అట్టహాసంగా కూడా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. దీనికి సంబంధించి రాత్రి కూడా ఒక లేజర్ షోను కూడా ప్రదర్శించడం జరిగింది. అయితే ఈరోజు 20వ తారీఖు నుంచి అంబేద్కర్ విగ్రహ సందర్శనకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నామని, దానికి సంబంధించి ప్రజలను అనుమతిస్తామంటూ కూడా ప్రభుత్వం గత 2 రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. కానీ నిన్న జరిగిన ప్రదర్శన అలాగే ఆవిష్కరణ తర్వాత కూడా ఈరోజు సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా తొలగించే పనిలో అయితే సిబ్బంది నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రజలకైతే దాదాపుగా 8 గంటల నుంచే ప్రజలు చూసేందుకు లోపలికి అనుమతిస్తారని తెలుసుకున్న ప్రజలు ఇక్కడికి చూసేందుకు కూడా తరలివచ్చారు. కానీ అక్కడున్న ప్రజలకు పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కానీ ఈరోజు అనుమతి లేదంటూ కూడా వారికి చెప్పడం జరిగింది. మాకు క్లియర్గా అనుమతిస్తామని చెప్పి మేము ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా అనుమతి లేదని ఇట్లా చెప్పడం భావ్యం కాదంటూ కూడా కొంచెం పోలీసులతో వాళ్ళు ఇక్కడ రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కూడా ప్రజలు చేసినప్పటికీ కూడా ఎవరికీ అనుమతి లేదు. నిన్న జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఏదైతే ఆ సామాగ్రి ఉన్నాయో ఆ సామాగ్రి మొత్తాన్ని మేము తొలగిస్తున్నామంటూ కూడా పోలీసులు కొంచెం చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం మటుకి క్లియర్గా చెప్పకుండా ఇలా డేట్లు మార్చి చెప్పడం ఎందుకంటూ కూడా ప్రజలు ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి జరిగింది. ఇక్కడే ఒక అనూహ్య సంఘటన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు మంత్రులు అందరూ కూడా ఒక అర్ధగంట క్రితం కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఈ సందర్శన చూడటానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు వారి అధికార పార్టీకి సంబంధించిన అనుగుణం మొత్తం కూడా అంటే వాళ్ళ నేతలు పార్టీ నేతలు అందరూ కూడా లోపలికైతే వెళ్ళిపోవడం జరిగింది. కానీ ప్రజలు ఎవరైతే అంబేద్కర్ని చూడాలి, లోపల ఎలా నిర్మించారు, ఎలాంటి పుస్తకాలు అంబేద్కర్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందని చూడటానికి ప్రజల మట్టికి అనుమతి అయితే ఇక్కడ కల్పించిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మనం క్లియర్గా విజువల్స్లో చూసుకోవచ్చు. నిన్న ఏర్పాటు చేసిన సామాగ్రిని తొలగించడంతో పాటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు లోపలికి వెళ్తున్న సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా మనం స్క్రీన్ మీద స్వయంగా చూసుకోవచ్చు. ప్రజలకైతే మటుకి మనం బిగ్ టీవీ క్వశ్చన్ చేసినప్పుడు సోమవారం నుంచి సందర్శనార్థం కల్పించే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు కానీ ఇక్కడ అధికార యంత్రాంగం కానీ చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి ఒక సమయాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముందుగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఒక 8 గంటల వరకు అనుమతి ఇవ్వాలని కూడా భావిస్తూ ఉన్నారు. అది కనుక షెడ్యూల్ ఖరారు కాకపోతే కనుక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ప్రజలకు అనుమతించాలని కూడా వాళ్ళు భావిస్తున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. సోమవారం నుంచి అయితే వాళ్ళకి అనుమతించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సత్తార్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.